56,000 పైచిలికేల ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు లేవంటారు ఒక్క సంవత్సరంలో. కాబట్టి ఇదంతా కూడా కేటీఆర్ ఏదో నాకు అనిపిస్తుంది, హీరో కావడానికి జీరో పనులు చేస్తే హీరోలు కారురా నాయన, గుర్తుపెట్టుకో. మీ అయ్యకున్న పలుకుబడి పేరు మీద, మీ అయ్యకున్న పేరు మీద నిన్ను మంత్రిని చేసిండు, ఎమ్మెల్యేని చేసిండు, మీ చెల్లెను ఎంపీని చేసిండు, ఎమ్మెల్సీని చేసిండు, మీ బావగారిని ఆయన ఎమ్మెల్సీ కాకుండా మంత్రిని చేసిండు, కాంగ్రెస్ చేసింది మాతో కలిసి ఉన్నందుకు. ఏండ్ల తరబడి కొట్లాడినా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కావట్లే. ఆయాచితంగా ఉచితంగా తెలంగాణ ఉద్యమకారుల యొక్క రక్తాన్ని పెట్టుబడిగా పెట్టి మీకు పదవులు ఇచ్చిండ్రు. మీరు తెలంగాణ ప్రజలు రక్తం పీల్చిన ఒక రాక్షసులు మీరు. ఇలా కేటీఆర్ దానికి వారసునిగా నువ్వు ఉంటుంటే కబడ్దారు. ఇలాంటి పిచ్చి చర్యలు మానుకోండి, నిర్మాణాత్మకంగా ప్రశ్నించండి. మీ ప్రశ్నలో ఏ వ్యాలిడిటీ ఉన్నా ప్రభుత్వం స్వీకరిస్తుంది, కాంగ్రెస్ పార్టీ దాన్ని అనుసరిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షంగా మీకు ఒక హోదా ఇచ్చిండ్రు. నేను అంటున్న కేసీఆర్ అంటూ ఇంకొక 4-5 సంవత్సరాల కన్నా బయటకు వెళ్తే రారబోయి నాకు అర్థం కాదు. చెప్తారా? ఎవడని చెప్పగలుగుతాడా?